వచ్చి మొత్తం పడిపోయింది ఇంకా అసలు ఏమి ఎక్కడ మొత్తం పడిపోయింది మొత్తం 1000 ఎకరం మొత్తం పడిపోయింది. ఇంకా 15 రోజులు కోతకు వస్తుంది. పడిపోయింది. ఇప్పుడు నీళ్ళు పెడదామంటే పడిపోయింది, ఇక ఆరదు. నీళ్ళు పెట్టకపోతేనేమో ఇప్పుడు ఎండిపోద్ది. మిషన్కేమో నడవదు. ఇప్పుడు సగం చేతికి వస్తే సగం రాదు. ఇప్పుడు పంట చేతికి వచ్చే పరిస్థితి ఏం లేదు. అంతా మేము మిషన్కే ఎలా కొయ్యాలి తప్పదు. ఇక సగం వస్తుందో సగం కూడా రాదు, ఎండిపోద్ది. ఎటు కాకుండా ఉంది ఇప్పుడు ఇది. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గవర్నమెంట్ వచ్చి ఏమో నష్టపరిహారం ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఎకరానికి వచ్చి మామూలుగా నార్మల్ కోసి ఉంటే ఎకరానికి 50 బస్తాలు అయ్యాయి. ఇప్పుడు పడిపోయింది, కిందదంతా మొలకలు వస్తే ఎకరానికి 15 కూడా వస్తుందో లేదో. 15 నుంచి 15 కూడా కోసే పరిస్థితి లేదు. వడగళ్ళు లేవు, కానీ ఈదురుగా వడగళ్ళు తక్కువ ఉన్నాయి. కానీ గాలి వర్షం బాగా వచ్చుడికి ఆ వర్షంతో పాటు గాలి రావడంతో మొత్తం అంతా నేల కొరిగింది. రమారమి మరి ఇప్పటి వరకు ఒక ఎకరానికి వచ్చి దాదాపు 30-35 వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి గత శనివారం రాత్రి కురిసిన వర్షాలకి మరి మేము ఆయుధం పంట తయారయ్యి